విజయ్ దళపతి ప్రెజెంట్ తమిళనాడులో అటు పొలిటికల్ గా ఇటు పర్సనల్ లైఫ్ లో ఎంతలా ట్రెండ్ అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం. పాపం గురుడు పొలిటికల్ ఎంట్రీతో రచ్చ చేద్దామనుకుంటే మరోవైపు తన భార్య సంగీత విడాకుల పేరుతో ఒక పెద్ద బాంబు పేల్చింది. అసలు ఏం టైమింగో చూడండి. తమిళనాడు రాజకీయాల్లో జెండా పాతేసి 2026లో ముఖ్యమంత్రి సీటు మీద కర్చీఫ్ వేద్దామని మన కోలీవుడ్ దళపతి విజయ్ గారు పక్కా ప్లాన్తో ఉంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది అన్నట్లుగా సంగీత గారు కోర్టు మెట్లు ఎక్కారు. వెండితెరపై ఆదర్శవంతుడిగా ఫ్యామిలీ మ్యాన్గా నీతులు చెప్పే మన హీరో గారికి నిజ జీవితంలో వచ్చిన ఈ చిత్రాన్ని చూస్తుంటే ఎవరికైనా బుర్ర తిరిగిపోవాల్సిందే. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దైవంలా కొలువబడే ఒక స్టార్ హీరో ఇప్పుడు తన భార్య వేసేసిన కోట్ల భరణం పిటిషన్తో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అసలు 26 ఏళ్లుగా సాఫీగా సాగుతోంది అనుకున్న ఈ సంసారంలో సడన్గా ఈ రచ్చ ఏంటి? ఇంతకు విజయ్ కాపురాన్ని కూల్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? రాజకీయాల్లోకి రావడం ఆలస్యం, ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇంతకు సంగీత అడిగిన భరణం ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విషయంలోకి వస్తే ఫిబ్రవరి 27న సంగీత సోర్ణలింగం గారు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన ఆ పిటిషన్ చూస్తుంటే అది ఒక సినిమా స్క్రిప్ట్ని మించిపోయింది. సాధారణంగా సెలబ్రిటీల మీద గాలి వార్తలు రావడం చూస్తుంటాం, కానీ ఏకంగా కోర్టులో పిటిషన్ పడిందంటే కథ చాలా ముదిరిందని అర్థం. 25 ఏళ్ల క్రితం అంటే 1999లో యూకే నుంచి ఒక సాధారణ అభిమానిగా వచ్చి విజయ్ని ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న సంగీత ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కలరిచ్చారు. కాని ఇప్పుడు చూస్తే ఆ కథలో పాత సినిమాల్లో ఉండే ట్విస్టుల కంటే ఎక్కువే ఉన్నాయని అర్థమవుతోంది. ఒక పక్క విజయ్ తన పార్టీ తమిళగా వెట్రి కజగంతో 2026 అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతుంటే ఇప్పుడు ఈ విడాకుల ఎపిసోడ్ ఆయన ఇమేజ్కు పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాదు, సొంత ఇల్లు చక్కదిద్దుకోలేనివాడు దేశాన్ని ఏం పాలిస్తాడు అనే విమర్శలు అప్పుడే మొదలైపోయాయి. అయితే సంగీత గారు తన పిటిషన్లో పేర్కొన్న విషయాలు వింటే అది 1000 అడుగుల గోడ ఫైట్ కంటే భయంకరంగా ఉంది. ఆమె ఆరోపణల ప్రకారం మన దళపతి గారికి ఒక స్టార్ హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందట. ఈ విషయం ఆమెకు ఏప్రిల్ 2021లోనే తెలిసిందట. అప్పట్నుంచి ఆయన తనను పిల్లలను పట్టించుకోవడం మానేసి ఆ నటితోనే విదేశాల్లో హ్యాపీగా షికార్లు చేస్తున్నారని ఆమె పిటిషన్లో వాపోయారు. పోనీ ఆ విషయం విజయ్ని అడిగితే ఆయన పశ్చాత్తాపం చూపించడం పక్కన పెట్టి ఆమెను ఇంట్లోనే బంధించారట. బయటకు రాకుండా సంకెళ్లు వేశారట. వినడానికే చాలా వెరైటీగా ఉంది కదా. వెండితెరపై విలన్ల తాట తీసే మన దళపతి ఇంట్లో భార్య పట్ల ఇలా ప్రవర్తించారని ఆమె ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మన హీరో గారు ఎంతటి ప్రేమగల భర్త అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే ఇక్కడితో కథ ముగియలేదు. విజయ్ తన తప్పు తెలుసుకుని ఆ అఫైర్ ఆపేస్తానని హామీ ఇచ్చి కూడా దాన్ని తుంగలో తొక్కేశారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆ సదరు నటి కూడా తక్కువ తిన్నట్లు లేదు. విజయ్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంగీతను మరియు ఆమె పిల్లలను సమాజంలో ఎంతో అవమానపరిచిందట. ఇక ఆ ఫోటోలు చూసినా విజయ్ వాటిని ఖండించలేదట. పైగా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడట. ఇక్కడ మనకు ఒక పాత ముచ్చట గుర్తుకు రాకమానదు. రీసెంట్గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన త్రిష మత్తు నుంచి బయటికి రావాలని, అసలు విజయ్ ఎప్పుడూ త్రిష ఇంట్లోనే ఉంటున్నారని కామెంట్ చేశారు. త్రిష ఆ వ్యాఖ్యలను గట్టిగానే తిప్పికొట్టిందనుకోండి. కానీ ఇప్పుడు సంగీత తన పిటిషన్లో ఏ హీరోయిన్ పేరు చెప్పకపోయినా ఆ సదరు నటికి కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టును కోరడం చూస్తుంటే అందరూ అనుకుంటున్న హీరోయిన్ ఆమెనేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సరే, ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి.
అసలు ఒక స్టార్ హీరో భార్య అయ్యుండి 25 సాఫీగా సాగిన కాపురం తర్వాత కూడా ఇలా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందంటే తప్పు ఎవరిదంటారు? విజయ్ నిజంగానే రాజకీయాల్లో బిజీ అయ్యి ఇంటిని గాలికి వదిలేశారా? లేక ఈ నటి ఎపిసోడ్ నిజమేనంటారా? మీ అభిప్రాయమేంటో ఒకసారి ఆలోచించి కింద కామెంట్లలో చెప్పండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాధారణంగా అది రాజకీయ కుట్ర అని కొందరు అంటుంటారు. కానీ భార్యే స్వయంగా కోర్టుకు వెళ్లి తనను ఇంట్లో బంధించారని చెప్తే దాన్ని కేవలం కుట్ర అని ఎలా కొట్టిపారేస్తాం? ఇక ఆస్తుల విషయానికి వస్తే రాజకీయ రంగ ప్రవేశం మొదట్లోనే సంగీత ప్రయోగించిన ఈ విడాకుల అస్త్రం చాలా బలమైనదే. ఆమె ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగానే వివిధ రూపాల్లో భరణం కోరుకుంటున్నట్లు సమాచారం. విజయ్ ఆస్తులు దాదాపు 600 కోట్లకు పైగానే ఉన్నాయట. అందులో సంగీత తనకు 100 కోట్లు, పిల్లల భవిష్యత్తు కోసం మరో 50 కోట్లు, మరియు ప్రస్తుతం వారు ఉంటున్న ఇల్లు, దీని విలువ కూడా 50 కోట్లు ఉంటుందట. ఇక ఇవన్నీ తనకు ఇవ్వాలని షరతు పెట్టింది. అయితే ఇదంతా కోర్టు బయట పరిష్కారమయ్యి తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేలా ఇరువైపులా చర్చలు కూడా జరుగుతున్నాయట. నిజానికి 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక మీడియం బడ్జెట్ సినిమానే తీసేయొచ్చు. రాజకీయ ప్రయాణం మొదలవక ముందే ఈ రేంజ్లో ఆర్థిక దెబ్బ తగలడం విజయ్కి గట్టి షాకే అని చెప్పాలి. ఇక సంగీత తన పిటిషన్ను ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు D ప్రకారం దాఖలు చేశారు. అంటే ఇందులో వివాహేతర సంబంధం మాత్రమే కాదు, భార్యను వేధించడం, మానసిక క్రూరత్వానికి పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అసలు వెండితెర మీద ఫ్యామిలీ మ్యాన్గా ఆదర్శవంతుడిగా కనిపించే హీరోలా నిజ జీవితాలు ఇలా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు. సినిమాల్లో ఎన్ని ఫైట్లు చేసినా రియల్ లైఫ్లో భార్య వేసిన ఈ పిటిషన్ ఫైట్ని విజయ్ ఎలా తట్టుకుంటాడో వేచి చూడాలి. అసలు ఈ దంపతుల 2 పిల్లల పరిస్థితి ఏంటి? కొడుకు జాసన్ సంజయ్కి ఇప్పుడు 25 ఏళ్లు, కూతురు దివ్య షాషాకి 20 ఏళ్లు. ఇద్దరూ పెళ్లిడికొచ్చిన వారే. ఇలాంటి సమయంలో వాళ్ళ నాన్న మీద ఇలాంటి అక్రమ సంబంధం ఆరోపణలు రావడం, అది వాళ్ళ అమ్మే స్వయంగా చెప్పడం, వాళ్లకు ఎంత ఎంబరాసింగ్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరో కోణంలో ఆలోచిస్తే విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఆయన పార్టీకి భారీగా యువత సపోర్ట్ ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు ఇలాంటి వ్యక్తిగత విషయాలు బయటకు రావడం అనేది ఆయన రాజకీయ కెరీర్ను దెబ్బతీయడానికే అని కొందరు దళపతి అభిమానులు వాదిస్తున్నారు. కానీ సంగీత తన పిటిషన్లో విజయ్ ప్రవర్తన 2021 నుంచి పూర్తిగా మారిపోయిందని, భార్యగా తనకిచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది నుంచే వీరు విడిగా ఉంటున్నారని రూమర్స్ వచ్చినా ఇప్పుడు అది అఫీషియల్గా కోర్టుకు చేరింది. అయితే నమ్మకానికి మారుపేరుగా సినిమాలు చేసే విజయ్ తన భార్య నమ్మకాన్ని వమ్ము చేశారని ఆమె పిటిషన్లో గట్టిగా చెప్పడం విశేషం. విజయ్ టీం మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనంగానే ఉంది. కానీ కోర్టు మాత్రం ఊరుకోదు కదా. ఏప్రిల్ 20న చెంగల్పట్టు కోర్టుకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు పంపించింది. మరి ఆ రోజు విజయ్ కోర్టులో ఏం సమాధానం చెప్తాడో చూడాలి. బహుశా తన రాజకీయ ప్రత్యర్థులు కావారనే తన భార్యతో ఇలా చేయిస్తున్నారని అంటారా? లేక సైలెంట్గా విడాకులు ఇచ్చేసి ఆ హీరోయిన్తో తన కొత్త జీవితాన్ని అఫీషియల్ చేస్తారా? ఇక సంగీత 2021 సెప్టెంబర్ నుంచి గత ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని, కానీ ఏవీ ఫలించలేదని కోర్టుకు చెప్పారు. అంటే దాదాపు 4 ఏళ్లుగా ఆమె ఈ మానసిక నరకాన్ని అనుభవిస్తూనే ఉందన్నమాట. నిజం చెప్పాలంటే జీవితంలో ఎంత డబ్బు పేరున్నా ఇంట్లో మనుషుల మనసులు గెలవకపోతే అంతా వ్యర్థమే అని ఈ సీన్ చూస్తుంటే అనిపిస్తోంది. 25 ఏళ్ల బంధం ఒక విడాకుల పిటిషన్తో ముగిసిపోవడం నిజంగా బాధాకరమే. కానీ ఇందులో అసలు విషయం ఏంటంటే
పిల్లలు పెద్దయ్యాక ఇలాంటి రచ్చ జరగడం. మరి విజయ్ రాజకీయ ప్రయాణం ఈ గండం నుంచి గట్టెక్కుతుందా, లేక ఈ విడాకుల ఎపిసోడ్ ఆయన కెరీర్కు ఎండ్ కార్డ్ వేస్తుందా? వెండితెరపై చూసే హీరోలకి నిజ జీవితంలో ఉండే మనుషులకి చాలా తేడా ఉంటుందని ఈ కథ మనకి మరోసారి గుర్తు చేస్తోంది. సినిమా వేరు, రియాలిటీ వేరు. అసలు ఎంతటి స్టార్ హీరో అయినా రేపు ముఖ్యమంత్రి కావాలనుకున్నా తన ఇంట్లోని సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు ఖచ్చితంగా ఇలాంటి బలహీనతలను టార్గెట్ చేస్తారు. విజయ్ గారు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో ఏప్రిల్ 20న మనకు కొంత క్లారిటీ రావచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు? ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం ఆయన రాజకీయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీరు నమ్ముతారా అనే ఈ ప్రశ్నపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.